ప్రశ్నలకు సమాధానం బహుశా నేను కాను. ప్రేమ చిహ్నాన్ని నీ చేతులతోనే నాశనం చేసి నేనంత ధైర్యం చేయలేను. ఆ ధైర్యం నాకు లేదు. ఉందిగా రండి ప్రేమ్ గారు, రండి రండి. మీ డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ మై సన్, వెల్కమ్. మీతో ఇప్పుడు కొంచెం మాట్లాడాలి. అలాగే మాట్లాడదాం, కానీ నీ పర్సనల్ క్యాబిన్లో. రా ప్రేమ్, ఈ కుర్చీలో కూర్చో, కంపెనీ ఛార్జీ తీసుకో. రా. మీరు నాకు శిక్ష వేయడానికి ఏం నేరం చేశాను చెప్పండి. ప్రేమ్, ఇదొక బహుమతి. ఈ రోజు నుంచి నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సుమని పెళ్లి చేసుకోవాలని. తనను ఎందుకు కాదంటున్నారు? ప్రేమ్. అవును డాడీ. ఎందుకు? ప్రేమ్, నేను నీకు బోధపరుస్తాను. ప్రేమ్, నీకు సంజాయిషి చెప్పవలసిన అవసరం నీ తండ్రికి లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? నన్ను క్షమించండి. మీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మీ అబ్బాయి కూడా లేదు. ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, నా మాట విను. ఇక్కడ నీకేం తక్కువైందని? ఇక మాదంతా నీవే కదా నాయన. వచ్చే వారం సీమకు నీకు నిశ్చితార్థం. కార్డ్స్ కూడా అచ్చువేయించాం. ప్రేమ్ కుమార్ గారు, మీరేనా నాకు చెప్పండి. వీడికి ఏం చెప్పగలం రంజిత్ గారు? వీడింకా బయట ప్రపంచాన్ని చూడనే లేదు. హృదయం లేని లోకంలో ఎలా మసలగలడు, ఎలా నడుచుకోవాలో వీడికి ఇంతవరకు తెలియదు. నేర్చుకుంటాను డాడీ. నీకు ఇంకోటి కూడా తెలియదు ప్రేమ్. రోజుకో 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని అవస్థలు పడాలో. నేర్చుకుంటాను డాడీ. నేర్చుకుంటావా? ఏం నేర్చుకుంటావు ప్రేమ్? నేర్చుకోవడం నీకు తెలీదు. ప్రేమ నాకు అన్నీ నేర్పిస్తుంది. కౌసల్య, నేను ఆవేశంలో ఏదో ఒకటి చేసేలోగా వాడినాపు. వీడికి తండ్రిని గౌరవించడం తెలియదు. కనీసం అమ్మ మమకారానికైనా విలువిస్తాడేమో. వాడినాపు. తనిక్కడున్నప్పుడు నేను వెయ్యలేకపోయాను. నువ్వు నా కోడల్ని కలుసుకుంటే నా తరఫున సాంప్రదాయంగా వెయ్యినైనా. అమ్మా, నేను చేసేది కరెక్టే కదా? నువ్వు నా తోడుగా ఉన్నావు. నేను దేనికి భయపడక్కర్లేదుగా అమ్మా. ప్రేమ్, నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును. కానీ మనకి నిశ్చితార్థం జరగబోతుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. సరే, అయితే రా నాతో. రా. ఆలోచిస్తున్నావా? ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు.
Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star. మావయ్య, నేనే ప్రేమ్ని. మావయ్య, మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు. మా డాడీ మిమ్మల్ని అనరాని మాటలన్నారు. అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వారెవ్వా, నాన్న గాయపరిచాడు, ఈ కొడుకు మందు వేయటానికి వచ్చాడు, క్షమాపణ అడగటానికి వచ్చాడు. వెళ్ళెక్కడి నుంచి, ఎక్కడి నుంచి వెళ్ళు. నేను ఆవేశంలో నీ మీద చేయి చేసుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు బాబు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు మావయ్య. నేను సమస్తం వదులుకుని సుమ కోసం వచ్చాను. మావయ్య, అమ్మ సుమ కోసం సాంప్రదాయంగా ఇవి పంపింది. లోపలికెళ్ళు సుమా. సుమా, లోపలికెళ్ళు. బాబు, నేనెప్పుడు మనసాక్షి చెప్పిందే వింటాను. అందుకే నేను ఇంతవరకు గొప్పవాణ్ణి కాలేకపోయాను మీ నాన్నలాగా. కానీ నేడు లోకం గురించి ఎంతో తెలుసుకున్నాను. అందుకే చాలా జాగ్రత్త పడ్డాను. ఈనాడు చెల్లెమ్మ పంపించిన ఈ గాజులు నన్ను, నా మనసును మార్చలేవు. ఆస్తి కోసం నా మీద అపవాదు వేస్తేనే భరించాను, కానీ ఈ గాజులు దొంగిలించాన్న అపవాదును మాత్రం నేను భరించలేను. నువ్వు జాగ్రత్తగా విను. నా కూతురు ఏనాటికి ఆ ఇంటి కోడలు కాదు. మీ నాన్నే స్వయంగా వచ్చి నోరు తెరిచి అడిగినా కూడా నా కూతురుని ఇవ్వలేను. మావయ్య, నేను ప్రేమించాను. ఏమన్నా? ప్రేమ కాదు, ఆటలు, చెలగాటాలు ఆడుతున్నావు మీ నాన్నలాగా. ఆఖరి మాట విను. రేపే నా కూతురికి సంబంధం ఖాయం చేయడానికి పెడుతున్నాను. నువ్వు అర్థం చేసుకో. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star. ఇంతకీ నీకేం కావాలి? నా బిడ్డ జీవితాన్ని ఎందుకు నాశనం చేయదలుచుకున్నావు? సుమని నాశనం చేయడానికి రాలేదు. ఆమెకి మీరివ్వాలనుకున్న సంతోషాన్ని నేను అందించాలని వచ్చాను. సంతోషానా? దీనిక? ఎక్కడ? మీ నాన్న సృష్టించుకున్న శూన్యమైన ధనలోకంలోనా? నా ప్రపంచం నేను సృష్టించుకుంటాను మావయ్య. మావయ్య, మీ కోపం నాన్నగారి వరకే, నా మీద కాదు. మీరు దయచేసి నా వంక చూడండి. నేను కుమార్ గారి కొడుకునని మర్చిపోండి. నా నుంచి మా డాడీ పేరు వేరు చేసి పరాయివాడిగా చూడండి. నేను ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా మీ అమ్మాయిని అడగడం కోసం వచ్చాను. సరే రా, కూర్చో. నీ సంపాదన ఎంత? ఎంత సంపాదిస్తున్నావంటున్నా? చూసావా ఎంత గుచ్చుకుందో ఈ ప్రశ్న, ఎంత గాయం చేసిందో నీ హృదయాన్ని. నీ తండ్రి నన్ను ఇదే విధంగా ప్రశ్నించాడు, నా సంపాదన ఎంతని. ఈ 2000 సంపాదించే నేను వాడంతస్తుకు ఎదిగిన తర్వాతే తనని కలవాలట, కలలు గనాలట. ఈ రోజు నేను నిన్నడుగుతున్నాను, చెప్పు, నీ అంతస్తేమిటి? నాన్నా, నువ్వేమంటున్నావు? కరెక్ట్ గానే అడుగుతున్నానమ్మా. అన్నింటినీ వదులుకుని బయటికి వచ్చినంతలో లోకాన్ని సృష్టించుకోలే. అసలు ఎలా జీవిస్తావు నువ్వు? నీ ప్రేమే స్వచ్ఛమే అయితే రుజువు చేసుకో నువ్వు దాన్ని. ఎదిగిరా నా అంతస్తుకి, సంపాదించు నెలకి 2000 రూపాయలు. అప్పుడు స్వప్నాలు కను. నేను సంపాదిస్తాను మావయ్య. మా ప్రేమను నిరూపించుకుంటాను. ఇక్కడే
ఇదే గ్రామంలో మీ ముందే ఒక మాసానికి 2000 సంపాదిస్తాను మావయ్య. మావయ్య, ఇవి అమ్మ ఇచ్చిన గాజులు. మీరు వీటిని జాగ్రత్తగా భద్రంగా దాచండి. నా మాట నిలబెట్టుకున్న తర్వాతే సుమ చేతికి వేస్తాను. రెండు వేల ఒక మాసానిక? మిస్టర్ ప్రేమ్, ఇది కొండ ప్రదేశం అయ్యా. ఇక్కడ కేవలం కర్ర పనులు రాళ్ల పనులే ఉంటాయి. ఇది టూరిస్ట్ సీజన్ కూడా కాదు. నువ్వు చదువుకున్నవాడివి, సిటీకి వెళ్ళి సంపాదించవచ్చు కదా. కాదు రహీం గారు, నేను ఇక్కడే సంపాదించాలి, ఇదే గ్రామంలో. ఏమైనా సరే, ఎలాగైనా సరే. కానీ వర్కర్స్ ఆఖరి బ్యాచ్ కూడా ఫుల్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. ఏ సుందరబాయ్, మన లారీ డ్రైవర్ వచ్చాడా? లేదు రహీం గారు, వాటి కోసమే చూస్తున్నాను. అక్కడ సైట్ లో కూలీలంతా రెడీగా ఎదురు చూస్తుంటారు మెటీరియల్ పంపించడానికి. అది చాలా డేంజరస్ రూట్. లారీ తీసుకుని ఎవరు వెళ్తారు? సార్, లారీ నేను తీసుకెళ్తాను. నువ్వు? అవును, నాకు పని కావాలి. ఇవ్వవయ్యా సుందరం మన లారీ తాళాలు. రే శరభయ్య, ఇదా నువ్వు డ్యూటీకి వచ్చే టైము? పని చేయడానికి వస్తూ తాగి వస్తావా? అల్లా నిన్ను క్షమించడు. విను, నువ్వు వెళ్ళొచ్చు, నేను ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నాను. ఇంకో డ్రైవరా? అవును, ఇంకో డ్రైవర్. సుందరబాయ్, వీళ్ళు లెక్క తేల్చేయి. పదండి. గురు, ఇది మీకు ఇన్సల్ట్. గురు ఉండగా ఇంకో డ్రైవర్.